Hello guys, welcome back to our YouTube live session. So today మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం అంటే రెడ్ టీమ్ పార్ట్ 3 అన్నమాట. Today we are going to learn టీమ్ పార్ట్ 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ లేటరల్ మూవ్‌మెంట్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మొన్నటిదాకా మనం విండోస్ ప్రివిలేజ్ ఎస్కలేషన్ గురించి తెలుసుకున్నాం. అండ్ దాని తర్వాత ఇప్పుడు పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ లాటరల్ మూవ్‌మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి after gaining access to the system, what steps do you take for the post exploitation and lateral movements? ఒకసారి మీరు సిస్టమ్ లోపలికి వెళ్ళిపోయాక ఆర్ ఒక నార్మల్ యూజర్ని మీరు కనుక తీసుకుంటే నార్మల్ యూజర్ లాగిన్ ద్వారా క్రెడెన్షియల్స్ ఫైండ్ అవుట్ చేసి మీరు ఆ యొక్క ఎవరైతే వల్నరబిలిటీ ఉన్నారో లేకపోతే ఎవరినైతే మీరు ఎక్స్‌ప్లాయిట్ చేశారో వాళ్ళ వాళ్ళ దాంట్లోపలికి ఇంకా అడ్మిన్ లెవెల్ యూజర్‌లోకి గానీ, సూపర్ యూజర్ లెవెల్ యూజర్‌లోకి కానీ వెళ్ళడానికి మనం ఈ పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది వాడతామనమాట. దానికోసం మనం ఏం చేస్తామంటే ఎన్యూమరేట్ నెట్వర్క్ రిసోర్సెస్, escalate privilege escalations and move laterally to the other systems to establish persistence and further compromise the network. ఇక్కడ ఏం చేస్తుందంటే నెట్వర్క్‌ని మొత్తం స్కాన్ చేసుకోమంటుంది. ప్రివిలేజెస్‌ని పెంచుకోమంటుంది. అండ్ వేరే సిస్టమ్స్ లోపలికి వెళ్ళమంటుంది. దాన్ని బట్టి మనం ఆ నెట్వర్క్‌ని మొత్తం కాంప్రమైజ్ చేసుకోవడానికి కుదురుతుంది. ఇలాగా చేయొచ్చనమాట. ఎన్యూమరేట్ నెట్వర్క్ రిసోర్సెస్, ఎస్కలేట్ ప్రివిలేజెస్ అండ్ మూవ్ లాటరల్లీ టు ది అదర్ సిస్టమ్స్ టు ఎస్టాబ్లిష్ రెసిస్టెన్స్. వేరే సిస్టమ్‌కి బాగా కదిలి వేరే సిస్టమ్స్ లోపలికి వెళ్ళి వీ కెన్ కనెక్ట్ టు దట్ సిస్టమ్స్. అన్ని సిస్టమ్స్‌ని కనెక్ట్ అయితే వీ కెన్ హ్యావ్ a certain connection. With that connection we can easily exploit the vulnerability. అలా చేయొచ్చు అనమాట. వాట్ ఈస్ ద పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ఇనిషియల్ యాక్సెస్? పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఏంటి, దానికి నార్మల్ యాక్సెస్‌కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి క్లారిటీగా అడుగుతున్నారు ఇంటర్వ్యూ క్వశ్చన్‌లో. అప్పుడు మీరు ఏం చెప్తారు? పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ రిఫర్స్ టు ద ఫేజ్ ఆఫ్ సైబర్ అటాక్ that occurs after an attacker has gained unauthorized access to the systems or a network. It involves activities such as maintaining access, gathering intelligence, escalate privileges, and moving laterally within the network. In contrast, initially access focus on the methods used to gain the initial foothold in the target environment. ఇక్కడ పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్‌కి మామూలు ఎక్స్‌ప్లాయిటేషన్‌కి డిఫరెన్స్ ఏంటంటే హ్యాకర్ ఎప్పుడైతే వాళ్ళ ఐడెంటిటీ క్రెడెన్షియల్స్‌ని వాడేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళ యొక్క కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. లైక్ ప్రతి యూజర్‌కి అన్ని యాక్సెసెస్ ఉండవు. ప్రతి అడ్మిన్‌కి అంత యాక్సెస్ ఉండదు. అలా మనం ఏం చేస్తామంటే మన యొక్క లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ అనేది పెంచుకుంటామన్నమాట. లెవెల్ ఆఫ్ అథెంటికేషన్ పెంచుకోవడం వల్ల వీ కెన్ పర్ఫార్మ్ ఎనీ యాక్టివిటీస్. మనల్ని ఏది రిస్ట్రిక్ట్ చేయలేదు. మనల్ని ఏది ఆపలేదు. అలా మనం మన యాక్టివిటీస్‌ని పెంచుకుంటూ పోతే వీ కెన్ బి ఏ సూపర్ యూజర్ ఆర్ వీ కెన్ బి ఏ పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ యూజర్. దీనికి డిఫరెన్స్ ఇది. What are the some common post exploitation techniques used by attackers? Common post exploitation techniques includes establishing persistent access through backdoors or rootkits, harvesting credentials, exfiltrating sensitive data, escalating privileges, and move laterally across the network systems to expand the attack surface. ఏం చేస్తున్నాం అంటే రూట్ కిట్స్ అనమాట. ఇది టైప్ ఆఫ్ బ్యాక్ డోర్ కానీ లేకపోతే కీ లాగర్స్ కానీ అలాంటివి జరుగుండొచ్చు. అండ్ హార్వెస్ట్ క్రెడెన్షియల్స్ అంటే మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళు తెలుసుకుంటాయి. ఒక కోడ్ రాస్తారు, కీ లాగర్ లాంటిది. ఎక్స్‌ప్లోరేటింగ్ సెన్సిటివ్ డేటా. మీ యొక్క సెన్సిటివ్ డేటాని మొత్తం వాళ్ళు క్యాప్చర్ చేసేస్తారు. విత్ ద సెన్సిటివ్ డేటా వాళ్ళకి ఏమన్నా పనికొస్తాయా లేకపోతే మిమ్మల్ని హరాస్ చేయడానికి ఇంకేమన్నా ఉంటాయని చెప్పి చూస్తూ ఉంటారు. అండ్ మూవింగ్ లాటరల్లీ అక్రాస్ ద నెట్వర్క్ సిస్టమ్ టు ఎక్స్పాండ్ ద అటాక్ సర్ఫేస్. వేరే సిస్టమ్స్‌కి లోపలికి వెళ్తూ ఉంటుంటే మన యొక్క అటాక్ సర్ఫేస్ అనేది పెరుగుతుంది. దానివల్ల మనం ఇంకా బాగా అటాక్ చేయడానికి కుదురుతుంది అన్నమాట. And how does lateral movement contribute to the post exploitation activities, and what are some common methods used for lateral movement?
Lateral movements involve the traversal of network systems by an attacker to extend their reach and compromise additional resources. Common method of lateral movement including using stolen credentials, exploiting vulnerabilities in unpatched systems, abusing trust relationships, and employing such tools such as RDP or PowerShell remote access. ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే lateral movements వల్ల ఇప్పుడు కాకుండా తర్వాత జరిగేవి ఏంటి? lateral అంటేనే అర్థమవుతుంది కదా! తర్వాత అని. తర్వాత ఒక యూజర్ మనం ఎవరినైతే హ్యాక్ చేసామో వాళ్ళని బెయిట్ చేస్తామన్నమాట. బెయిట్ అంటే ఎర. వాళ్ళని కొంతసేపు ఎర వేసి లైక్ రిమోట్ డెస్క్‌టాప్ గానీ, ఎనీ డెస్క్ గానీ అలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అలాంటివి ఓపెన్ చేసి ఇలా చూసి వాళ్ళ క్రెడెన్షియల్స్‌ని మనం తీసేసుకోవచ్చు. కామన్ మెథడ్స్ వల్ల ఇంకా అన్‌ప్యాచ్డ్ సిస్టమ్స్ ఉంటాయి. అన్‌ప్యాచ్డ్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. ఇంకా కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్స్‌ని ఉంటాయి. వీటిలన్నిటిని యూజ్ చేసుకొని మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్. what strategies can an organization employ to detect and mitigate post-exploitation activities? ఆర్గనైజేషన్ ఏం డిటెక్ట్ చేస్తుంది, దానివల్ల మిటిగేట్ చేసుకొని యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. సెగ్మెంట్ టు లిమిట్ lateral movements, deploying intrusion detection system and prevention system, monitoring system logs, suspicious behavior, conducting regular security assessment and penetration tests, and enforcing least privilege access controls. ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే అందరి దగ్గర నుంచి అందరి యూజర్స్ని అందరి అకౌంట్స్ని చూస్తుంది. చూశాక వాళ్ళ యొక్క సెగ్మెంట్ని క్యాచ్ చేసుకొని lateral మూమెంట్స్ వల్ల చాలా లెస్ lateral మూమెంట్స్ యూజర్కి ఇచ్చేలా ట్రై చేస్తుంది. అండ్ దాని తర్వాత ఫైర్వాల్ లెవెల్లో, నెట్వర్క్ లెవెల్లో ఐడి అండ్ ఐపీఎస్ పెట్టి వాళ్ళని పెనట్రేషన్ టెస్టింగ్ ఏమన్నా చేసి ఎన్ని వర్నబిలిటీస్ ఉన్నాయో లేదని ముందుగానే కనిపెట్టి వాటి మీద వీళ్ళు యాక్షన్ తీసుకొని ఇంకా అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఫైర్వాల్ కానీ వాళ్ళ యొక్క నెట్వర్క్ని కానీ సెక్యూరిటీ చేసుకుంటారు. దీనివల్ల ఇలాంటి ఉపయోగం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ విల్ గో ఫర్ ప్రెసిస్టెన్స్ అంటే ఏంటి? ప్రెసిస్టెన్స్ అంటే అసలు ఇంతసేపు వాళ్ళు మనల్ని అటాక్ చేయడానికే చూస్తారు. మనం ఎన్ని వాల్స్ పెట్టినా ఏం పెట్టినా అటాక్ చేస్తారు. ప్రెసిస్టెంట్గా అటాక్ చేస్తూనే ఉండడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ? మనం కూడా ఇన్ ద సేమ్ లెవెల్ persistentగా we have to keep a network level firewall and a network level IDPS and IPS so that we can able to block the hacker or the malicious activities. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. persistence గురించి మాట్లాడుకోబోతున్నాం. After gaining access to the system, what steps do you take for post exploitation and lateral movements? నువ్వు ఆల్రెడీ ఒకసారి ఎక్స్ప్లోయిటేషన్ చేశాక నువ్వేం చేస్తావు అన్నారు. enumerate network resources, escalate privileges, and move laterally to the establish further network compromises. And we already talked this thing. Same persistentగా వర్క్ చేయాలి అని చెప్తుంది. What is persistence in the context of cybersecurity and why it is important for attackers? Persistence refers to the ability of an attacker to maintain unauthorized access to the system or a network over an extended period, even after the initial compromise. It is essential for the attacker because it is ensure continued access to the compromised resources, allowing them to carry out malicious activities over time without detection. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక అటాకర్ అనేవాడు ఎప్పటికప్పుడు అన్ఆథరైజ్డ్ యాక్సెస్ని సిస్టమ్కి ఉంచుతూనే ఉంటాడు అనమాట. సిస్టమ్కి ఉంచితే లైక్ వాట్ హ్యాపెన్స్ అనమాట. ఈవెన్ ద సిస్టమ్ షట్ డౌన్ చేసినా లేకపోతే ఇంకేం షట్ డౌన్ చేసినా బ్యాక్గ్రౌండ్లో ఈ ఫైల్స్ రన్ అవడం వల్ల అటాకర్ అనేవాడు రెసిస్టెంట్గా ఉంటాడు. అప్పుడు వాళ్ళ యొక్క సిస్టమ్ కాంప్రమైజ్ కానీ లేకపోతే ఇంకేమైనా సరే అటాక్ అవ్వదు. అప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అటాకర్కి రెసిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. యూజర్ కానీ వాళ్ళు కానీ మనం కానీ నార్మల్గా సిస్టమ్ని స్విచ్ ఆఫ్ షట్ డౌన్ చేస్తూ ఉంటాం. షట్ డౌన్ చేయగానే రీస్టార్ట్ అవ్వగానే కాన్ జాబ్ వల్ల కానీ టాస్క్ మేనేజర్ వల్ల కానీ వెంటనే మన టాస్క్ అనేది మళ్ళీ రన్ అయ్యి మళ్ళీ యాక్టివ్లోకి వచ్చేయాలి. మనం ఒక కోడ్ బ్యాష్ స్క్రిప్ట్ కానీ పవర్షెల్ స్క్రిప్టింగ్ కానీ రాయాలన్నమాట. రాసి ఎప్పుడైతే సిస్టమ్ షట్ డౌన్ అయిద్దో అప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయి మళ్ళీ షట్ డౌన్ అవ్వగానే ఈవెంట్ మేనేజర్ వల్ల
సిస్టమ్‌తో పాటు స్టార్టప్ అప్లికేషన్స్ అని కొన్ని ఉంటాయి. వాటిలో మందు కూడా పెట్టాలనమాట. అప్పుడు ఇట్ విల్ బి వెరీ గుడ్. దాని తర్వాత what are some common techniques used by attackers to establish persistence on a compromised system? Common techniques for establishing persistence including creating backdoors, modifying configurations or also start a process, installing rootkits or malwares, abusing scheduled tasks or cron jobs, and leveraging legitimate systems features such as registry keys or service accounts. సో నేను చెప్పా కదా కాయిన్ జాబ్స్ కానీ టాస్క్ జాబ్స్ మనం ఒక టైప్ ఆఫ్ షెడ్యూల్ చేస్తాం. దాని తర్వాత రిజిస్ట్రీ గురించి చెప్పా కదా. రిజిస్ట్రీ వెరీ మోస్ట్ పవర్ఫుల్ పవర్ఫుల్ థింగ్ ఇన్ ది ఎంటైర్ ఓఎస్. సో మనం దాంట్లో ఏం చేంజ్ చేసినా సరే రిజిస్ట్రీ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. సో బీ కేర్ఫుల్ వైల్ వీ ఆర్ ప్లేయింగ్ విత్ రిజిస్ట్రీ. దాని తర్వాత హౌ కెన్ అన్ ఆర్గనైజేషన్ డిటెక్ట్ and prevent persistence mechanism employed by attackers. Organization can detect and prevent persistent mechanism by implementing endpoint detection and response EDR solutions, monitoring system startup process and configuration changes, conducting regular system audits and integrity checks applies for least privilege controls and maintaining up-to-date security patches and configurations. సో నేను చెప్పా కదా ఇందాక స్టార్ట్అప్ చేసేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ సో ఎప్పటికప్పుడు మనం టాస్క్ మేనేజర్లోకి వెళ్ళి టాస్క్ మేనేజర్ ఎలా తీయాలి ఓపెన్ చేస్తే తెలుసు కదా. సో కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ కొట్టగానే సో ఇలాగ టాస్క్ మేనేజర్ అని ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ కొన్ని ఉంటాయి, కొన్ని స్టార్ట్అప్ అప్లికేషన్స్ అని ఉంటాయి, కొన్ని సో కొన్ని ఇంత ఇవన్నీ ఉంటుంది ఇలాగ ఉంటాయి. సో ఇవి ఎన్ని స్టార్ట్అప్ అప్లికేషన్స్ దిస్ ప్రాసెస్ మాడిఫైడ్ టు లిమిటెడ్ రిసోర్సెస్. సో మేబీ ఇది ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి ఇలా ఉంటుంది. సో ఇలాంటివి మేబీ ఇలాగే ఫేస్ చేసుకొని ఉంటాయి. సేమ్ మీకు కనిపిస్తుంది కదా విండోస్ డిఫెండర్ ఫౌండేషన్ ఇలాగే ఫేస్ చేసుకొని మాస్క్ వేసుకుంటాయి అనమాట. ట్రోజన్ కానీ ర్యాట్ కిట్ కానీ రూట్ కిట్ కానీ. బట్ చేసేవంతా వెనకాల మెలాషియస్ యాక్టివిటీస్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో వాట్ ఛాలెంజెస్ డూ ఆర్గనైజేషన్ ఫేస్ ఇన్ డిటెక్టింగ్ మిటిగేటింగ్ రెసిస్టెన్స్ టెక్నిక్స్? ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంది ఆర్గనైజేషన్ చెప్తుంది. సో వాట్ challenges in detecting and mitigating resistance techniques, including the diversity of attacks, methods, and tools used by attacker, the complexity of identifying legitimate systems changes from malicious activities, the need of continuous monitoring and analysis of a system behavior, and potential for attackers to employ anti-forensic tool techniques, web detection. సో యాంటీ ఫారెన్సిక్ టూల్స్ కానీ మెలషియస్ యాక్టివిటీస్ని కానీ లేకపోతే సిస్టమ్ బిహేవియర్ని కానీ సిస్టమ్ ర్యామ్ని కానీ సిస్టమ్ మెమరీని కానీ మొత్తాన్ని చెక్ చేసుకుంటూ ఉంటుంటే మనం ఈజీగా ఫైల్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వచ్చి బ్రేకింగ్ హ్యాషెస్. హ్యాషెస్ ఏంటంటే తెలుసు కదా, ఒక సెట్ ఆఫ్ లైన్ని ఎవరికి అర్థం కాకుండా విల్ కన్వర్ట్ దట్ హ్యాష్ ఇంటూ సమ్ అన్రీడబుల్ కోడ్ అలా చేస్తాం అనమాట. పాస్వర్డ్ని కానీ ఏదైనా సరే చెప్తూ ఆర్డిష్. సో వాట్ ఈస్ యూజ్ టు బి బ్రేక్ పాస్వర్డ్ హ్యాషెస్? బ్రూట్ ఫోర్స్ అటాక్స్. పాస్వర్డ్ హ్యాషెస్ని బ్రేక్ చేయడానికి ఏం వాడతాం అని అడుగుతుంది. సో బ్రూట్ ఫోర్స్ అటాక్స్, డిక్షనరీ అటాక్స్ ఆర్ యూజింగ్ రెయిన్బో టేబుల్స్ ప్రీ కంప్యూట్ హ్యాష్ వాల్యూస్. సో ప్రతి హ్యాష్కి వాల్యూ ఉంటుంది, ప్రతి హ్యాష్కి ఒక వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం ఈజీగా చేయొచ్చు. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ డైరెక్టరీ యాక్షన్ వల్ల ఈజీగా చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్, వాట్ ఈస్ ద హ్యాష్ ఫంక్షన్ అండ్ హౌ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ cyber security? A hash function is mathematically algorithm that converts input data into a fixed size of string characters called hash value or a digest. In cybersecurity, hash functions used for various purposes, including data integrity, verification, password hashing, digital signatures, and cryptographic operations. So, in cybersecurity, hash functions అనేవి cryptographic hash functions కి, password hashing కి, data integrity verifications కి, and cryptography operations కి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. Every hash function has a set of fixed sizes strings of character అన్నమాట.
అంటే ఒక MD5 కానీ లేకపోతే SHA-255 కానీ RSA కానీ ఇలాంటివి హ్యాష్ ఆల్గరిథమ్స్ ఉంటాయి అనమాట. ఈ ఆల్గరిథమ్స్ ఒక్కొక్క ఆల్గరిథంకి ఒక్కొక్క ఫిక్స్డ్ లెంత్ ఉంటుంది. సో MD5కి లైక్ 75 వర్డ్స్ కానీ లేకపోతే 56 వర్డ్స్ కానీ అలా సెట్ ఆఫ్ ఫిక్స్డ్ స్ట్రింగ్స్ అనేవి ఉంటాయి. సో వాటితో మనం హ్యాష్ అనేది చేయొచ్చు. అండ్ వాట్ ఈస్ ద పాస్వర్డ్ hashing and why it is important for securing user credentials. So password hashing is process of converting user password into irreversible hashing values before the storing them in a database. సో దాన్ని మీరు ఎలా చేయాలి, ఎలా ఉంటుందో చూపిస్తా. సో మనం మెయిన్గా మన ఖాళీ లోపలికి వెళ్ళిపోతే బాగుంటుంది. సో ఇన్ దిస్ ఖాళీ సో హ్యాష్ ఏంటి ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను అనమాట మీకు. సో దిస్ ఈస్ అ ప్రాజెక్ట్ దట్ ఐఎమ్ యూజింగ్ కరెంట్లీ వర్కింగ్. సో ఇక్కడ ఎలా జరుగుతుందంటే హ్యాష్ పాస్వర్డ్స్ అనేవి పాస్ అవుతున్నాయి కదా, పాస్ అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా వాటి పొజిషన్కి అటు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత వాటికి సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్ట్రింగ్స్ అప్లోడ్ చేయమని చెప్తాం అనమాట. ఇంకా అవి చూసుకుంటాయి. సో ఇలా ఉంటాయి కోడ్స్ అనేవి. సో ఈ అథెంటికేటర్ ఉంటుంది కొన్నిసార్లు హ్యాష్ పాస్వర్డ్స్. So what is a hash collision and how does it impact of the security of function? A hash collision occurs when two different inputs produce the same hash value. While hash functions are digested to minimize likelihood of collisions, they are still theoretically possible, especially with weaker hash algorithms. Inadequate hash lengths, hash collisions compromise the integrity of data and undermine the security properties of hash functions. సో ప్రతి ఒక్క హ్యాష్కి వాటి యొక్క ఫంక్షన్స్ ఉంటాయని చెప్పా కదా, లైక్ MD5 RSA ఆర్ SHA-255 అని ఇలాంటివి కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. వాటి ఫంక్షన్స్ని వాటి పాలసీస్ని బేస్ చేసుకొని మన ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది. హౌ డు అటాకర్స్ యూజ్ హ్యాష్ క్రాకింగ్ టెక్నిక్స్ టు బ్రేక్ పాస్వర్డ్ హ్యాషెస్. సో హ్యాషెస్ టెక్నిక్స్ని అటాకర్స్ ఎలా యూజ్ చేస్తారు అంటే బ్రూట్ ఫోర్స్ ద్వారా, డిక్షనరీ అటాక్ ద్వారా, రెయిన్బో టేబుల్ అటాక్స్ ద్వారా, హ్యాష్ మ్యానిపులేషన్ ద్వారా, రివర్స్ ఇంజనీరింగ్ హ్యాష్ పాస్వర్డ్స్ ద్వారా. సో ఒరిజినల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్స్ అండ్ దేర్ ఆర్ సో మెనీ క్యాండిడేట్ అంటిల్ ఎ మ్యాచ్ ఈస్ ఫౌండ్ విత్ టార్గెట్ హ్యాష్ వాల్యూ. బ్రూట్ ఫోర్సెస్ కానీ కొంచెం సిస్టమ్ ఇన్వాల్వ్ టెక్నికల్ గ్యాదరింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, లైక్ వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని తీసుకొని మనం ఏ సెట్ ఆఫ్ వర్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ టూల్ నేమ్ కర్ల్. ఆ టూల్ ద్వారా మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తయారు చేయగానే ఆటోమేటిక్గా బ్రూట్ ఫోర్స్ అనేది ఏం చేస్తుందంటే పాస్వర్డ్ మ్యాచ్ అయ్యేదాకా ఆటోమేటిక్గా లోడ్ అవుతుంది. పాస్వర్డ్ మ్యాచ్ అవ్వగానే ఇట్ షోస్ ఓకే అండ్ దెన్ వీ కెన్ డైరెక్ట్లీ లాగ్డ్ ఇన్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చి కమాండ్ అండ్ కంట్రోల్ అనమాట. సో ఈ కమాండ్ అండ్ కంట్రోల్ దేనికి బాగా ఉపయోగపడుతుందంటే వితౌట్ దిస్ కమాండ్స్ అండ్ కంట్రోల్ వీ కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ టు ది అదర్ సిస్టమ్. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. So how do you establish and maintain a command and control over compromised systems? So by setting up convert communicating channels using encryption and deploying resilient infrastructure to avoid detection. What is a command and control server and what role does it play in cyber attacks? Command ante enti, control ante enti, cyber ante enti, అది అసలు ఏం చేస్తుంది cyber securityలో అంటున్నాడు. A command and control server is centralized communication hub used by attackers to remotely control compromised systems, accelerate data, distribute malware payloads, and receive instructions for carrying out malicious activities. It serves as a primary component of the attacker infrastructure for managing and coordinating cyber attacks. సో ఒక పేలోడ్ని జనరేట్ చేయాలన్నా, ఒక నెట్వర్క్లోకి వెళ్ళాలన్నా, ఇంకో లేకపోతే ఒక డేటాబేస్ని మనం టేబుల్స్ని వాటి దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ చేసుకోవాలన్నా వీ డెఫినెట్లీ నీడ్ ఎ కమాండ్ ప్రాంప్ట్. ఒక కమాండ్ ప్రాంప్ట్ లేకుండా అసలు చేయడం కష్టం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. సో వాట్ ఆర్ సమ్ కామన్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ టెక్నిక్స్ used by malware to communicate with the CC command and control servers? So common communication protocols techniques used by malware for CC communications: HTTP, HTTPS, IRC, Internet Relay Charts, DNS, domain name system, peer-to-peer, P2P networks, and controls. Obfuscation, convert channels to avoid detection, maintain stealthy communication with
with command and control servers. సో హెచ్టిటిపి, ఐడిఎస్, ఐపీఎస్, డిఎన్ఎస్ ఇలా చాలా ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా మనం యూస్ చేసుకొని చేసుకోవచ్చు. సో హౌ డు సెక్యూరిటీ అనాలిసిస్ డిటెక్ట్స్ అండ్ డిస్రప్ట్స్ కమ్యూనికేషన్. సో security analysis detects, disrupts communication by maintaining an access. ఎలా చేయొచ్చు అంటే విత్ దిస్ టూల్స్, ఈ యొక్క టూల్స్ అనేవి ఎప్పుడు విత్ దీస్ టూల్స్ ద్వారా మనం అనేది చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్, వాట్ ఛాలెంజెస్ డూ డిఫెండర్స్ ఫేస్ ఇన్ డిటెక్టింగ్ అండ్ మిటిగేటింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ కమ్యూనికేషన్స్. Challenges in detecting and mitigating command and control communications, including the use of encryption, obfuscation techniques by attacker to conceal their activities, the dynamic nature of CC infrastructure, proliferations of botnets and distributed computer networks, and the need for timely, accurate threat intelligence for identifying emerging threats and indicators of compromise. సో సీసీ అనేవి ఎంత నువ్వు సీక్రెట్గా చేసినా సరే కమాండ్ అండ్ కంట్రోల్ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా మనకు చూపించి ఆ కంట్రోల్ యాక్టివిటీస్ వల్ల మనం ఎవరైతే మనల్ని అటాక్ చేస్తున్నారో సో మనం వాళ్ళని ఆబ్సిఫికేషన్ లేకపోతే ఫఫ్ లేదా ఇలాంటి టూల్స్ని వాడి వాళ్ళ యొక్క రూట్ అనేది మనం కనిపెట్టచ్చు అని చెప్పి క్లారిటీగా చెప్తుంది అనమాట. ఐడెంటిఫైయింగ్ ఎమర్జింగ్ థ్రెట్స్ అండ్ ఇండికేటర్స్ ఆఫ్ కాంప్రమైజ్, వచ్చే థ్రెట్స్ని కూడా ఆపొచ్చు. డిఎల్ఎల్. సో డిఎల్ఎల్ అంటే వాట్ ఈస్ స్టాండ్స్ ఫర్ డిఎల్ఎల్, డైనమిక్ లింక్ లైబ్రరీ అనమాట. హౌ ఆర్ డిఎల్ఎల్ ఇస్ యూస్డ్ ఇన్ అప్లికేషన్ అండ్ హౌ దే కెన్ బి ఎక్స్‌ప్లాయిటెడ్ బై అటాకర్స్. డిఎల్ఎల్ అంటే డైనమిక్ లింక్ లైబ్రేషన్. సో ప్రతి ఒక్క లైబ్రరీ ఒక లింక్తో కంబైన్ ఉంటుంది. సో దిస్ డిఎల్ఎల్ఎస్ ప్రొవైడ్ రీయూజబుల్ కోడ్ modules for applications, but they can be exploited through DLL hijacking, injection, and execution malicious code. సో హైజాకింగ్ కానీ సెషన్ హైజాకింగ్ కానీ అలాంటివన్నిటిని మన పాత యొక్క వీడియోస్లో ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇఫ్ యూ నీడ్ దీస్ థింగ్స్. దాని తర్వాత వాట్ ఈస్ డైనమిక్ లింక్ లైబ్రరీ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ది స్టాటిక్ లైబ్రరీ. సో డైనమిక్కి స్టాటిక్కి డిఫరెన్స్ తెలిస్తే ఫస్ట్ మామూలుగా అర్థమైపోతుంది అనమాట. డైనమిక్ అంటే ఆటోమేటిక్గా రావడం, స్టాటిక్ అంటే మనం యూజర్ ఇన్పుట్ ఇవ్వడం. So a collection of functions routeness that dynamically link to the executable runtime, allowing multiple programs to share code and resources, unlike static libraries which link to executable a compile time. DLLs are loaded into the memory when the needed can be shared among the multiple processes. DLL అనేది చాలా నెట్వర్క్లో కాంప్రమైజ్ అయి ఉంటుంది. అండ్ దాని తర్వాత అన్లైక్ స్టాటిక్ లైబ్రరీస్ లా కాకుండా డైనమిక్గా ఆల్రెడీ హోస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. విత్ ఇట్ వీ కెన్ ఈజీలీ ఇన్పుట్ ది collection of projects. And next, what are the advantages and disadvantages of using DLL in software? Advantages of DLL software: reduced memory footprinting వల్ల జరుగుతుందంట, ఈజియర్ మెయింటెనెన్స్ అండ్ అప్డేట్స్ ఈజీగా చేస్తూ ఉంటుంది. అండ్ దెన్ హవెవర్ DLLS also introduces challenges without recompiling the entire application molecular design. However, DLLs introduce challenges such as potential compatibility issues, dependency management, versioning conflicts, security risk. So DLL hijacking కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. So everything comes under goes on. So what mitigation strategies can be employed to prevent DLL related attacks? Mitigation strategies include using secure coding practice to develop DLS, avoid insecure APIs and functions, digitally signing DLS to verify their integrity and authenticity, implementing code signing policies, preventing executioning or unsigned trust DLS. సో ఏం చెప్తుందంటే క్లారిటీగా, సో మనం ఏపీఐస్ని కానీ వీటిని కానీ డైరెక్ట్గా నమ్మకుండా సో మనకి ప్రతిసారి యాక్సెస్ ఉండాలన్నమాట. లైక్ సైనింగ్ యాక్సెస్ కానీ, పిన్ యాక్సెస్ కానీ, ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కానీ, లేకపోతే ఇలాంటి యాక్సెస్ వల్ల మన యొక్క కాంప్రమైజ్ అనేది, మన యొక్క కనెక్షన్ అనేది సెక్యూర్గా ఉంటుంది. సో ఈ సెక్యూరిటీ మనమే చేసుకోవాలి కాబట్టి, సో విత్ ది సెక్యూరిటీ వీ కెన్ ఏబుల్ టు ప్రివెంట్ ది DLL అటాక్స్. So thank you guys. Thank you for watching our YouTube live session from Data Valley Hacking. Full guide for Team 3 interview part question 3 మనకి ఫినిష్ అయిపోయింది. అండ్ అప్ టు ఐ థింక్ ఇట్స్ విల్ బి స్టే లైక్ 10 parts ఉంటాయి అనుకుంటా, 7 parts or 6 parts ఐ థింక్. చూద్దాం. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.